ప్రజెంట్ చాలామంది ఒక విషయంలో బాగా కృంగిపోతూ ఉన్నారు. అదేంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, రిలేటివ్స్ వల్ల కావచ్చు, లేదా నైబర్స్ వల్ల కావచ్చు, వాళ్ళు చేసే పనుల వల్ల, లేదా అందరి మధ్యలో వాళ్ళు మాట్లాడే మాటల వల్ల మీరు మానసికంగా కృంగిపోతూ ఉండొచ్చు. అలా మీరు ఫీల్ అయినట్లయితే ఈ వీడియో మీకోసమే. బైబిల్లో కూడా ఒక వ్యక్తి నా అనుకున్న వాళ్ళ చేతే అవమానపరచడం జరిగింది. ఇశ్రాయేలీయులకి రెండవ రాజైన దావీదు గారి గురించి మీకు అందరికీ తెలుసు. దావీదు గారిని రాజుగా అభిషేకించే సమయంలో సమూయేలు గారు దేవుని చేత సెలవు పొంది యెష్షయి కుమారులలో ఒకరిని నేను రాజుగా అభిషేకించబోతున్నాను, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుమారుడికి అభిషేకం చెయ్యి అన్నప్పుడు ఏ కొడుకో సమూయేలుకు కూడా చెప్పలేదు. యెష్షయిని నీ పిల్లలందరినీ పిలవమన్నప్పుడు దావీదుని పిలవకుండా మిగిలిన 7 కొడుకుల్ని పిలుస్తున్నాడు. ఆ సిచ్యువేషన్లో చిన్నవాడు అయి ఉండొచ్చు, కానీ పెద్దవాడైనప్పుడు అవన్నీ అనుకున్నప్పుడు అరే కొడుకుల లిస్టులో 7 నిలబెట్టినప్పుడు మా నాన్నకి నేను గుర్తులేదా, ఒకరి తర్వాత ఒకరిని అభిషేకించేటప్పుడైనా ఈ లోపల వాడిని కూడా పిలవండి అని చెప్పాలి కదా, చెప్పలేదు. అందుకే దావీదు గారు కీర్తనలో ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నా తల్లి నన్ను విడిచినా, నా తండ్రి నన్ను మరచిపోయినా కూడా నీవు నన్ను మరువవు విడువవు అని దేవుడి గురించి చెప్తున్నాడు. తర్వాత గొలియాతు సందర్భాన్ని ఆలోచిస్తే సహోదరులకు భోజనం ఇచ్చి రమ్మని వాళ్ళ తండ్రి పంపిస్తాడు దావీదుని. అక్కడికి వెళ్ళిన తర్వాత దావీదు గారు అక్కడ సిచ్యువేషన్ అంతా చూస్తాడు. గొలియాతు ఏదేదో దేవుని గురించి అవమానకరంగా, దేవుని ప్రజల గురించి అవమానకరంగా మాట్లాడుతుంటే దావీదుకి కోపం వస్తుంది. జీవం గల దేవుణ్ణి ఇలా మాట్లాడుతున్నాడు, ఒకవేళ వీడిని చంపితే అసలు బహుమానం ఆ చంపిన వానికి ఏమిస్తారు అని పక్కన వాళ్ళని అడుగుతుంటే దానికి ఏలియాబు అంటాడు, నీకింత గర్వం ఎందుకు అని వాళ్ళందరి మధ్యలో అలా మాట్లాడుతుంటే దావీదుకి ఎంత కోపం వస్తుందో కదా, దావీదుకి ఎంత బాధ కలుగుతుందో కదా. తర్వాత సొంత కొడుకు అబ్షలోము తనని చంపడానికి వస్తున్నాడని తెలిస్తే అప్పుడు అక్కడ ఉండి యుద్ధం చేయాలి, పోరాడాలని అనుకోలేదు. దావీదు గారు నిలబడి పోరాడితే నిజంగా విజయం దావీదుదే. విజయం దావీదుదంటే అక్కడ ఆపోజిట్లో చనిపోయేది తన సొంత కుమారుడు. అందుకే అబ్షలోముతో యుద్ధం చేయాలనుకోలేదు, దూరంగా వెళ్ళిపోదాము ఈ సిచ్యువేషన్కి అనుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకెంత బాధపడి ఉంటాడు, కడుపును పుట్టిన కొడుకే సింహాసనం కోసం ఆయన్ని చంపాలి అనుకున్నప్పుడు. ఆ విషయం తెలిసినప్పుడు దావీదు గారు ఎంత కృంగిపోయి ఉంటారు కదా. సరే, ఇలా వెళ్తున్న దారిలో షిమి అనే ఒక ఆయన, నీకు బాగా జరిగింది, ఇలాగే జరిగింది, మనల్ని కూడా ఇలాంటి మాటలతోనే ఎక్కువగా కృంగదీయాలని అనుకుంటారు, ఎక్కువగా మన మనసుని గాయపరచాలని మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మాటలే దావీదు గారికి కూడా ఎదురయ్యాయి. నీకు బాగా జరిగింది, దేవుడే చేశాడు నీకు ఇలాగ, దేవుడే నువ్వు చేసిన అంతటిని బట్టి, నీ గర్వాన్ని బట్టి నీకు ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఇచ్చాడు అని శపించడం మొదలు పెడతాడు షిమి. ఇలా దావీదు గారి జీవితాన్ని మొత్తం ఒకసారి ఆలోచించుకుంటే ఎన్ని అవమానాలు కదా. ఆయనతో పోల్చుకుంటే నిజంగా మనకి చాలా తక్కువ. అందుకే కీర్తనలో 6వ అధ్యాయం 6వ వచనంలో దావీదు గారు మాట్లాడుతూ, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి అంటున్నాడు. అంటే ఎంత బాధపడి ఉంటాడు కదా. ఇంకా కీర్తనలో దావీదు గారు తన బాధ గురించి చెప్తూ, నేను రాత్రులు ఏడ్చే ఏడుపుకి నా పడకంతా కూడా తడిచిపోయింది అంటారు. అంటే అంత బాధ. మనం ఈ సిచ్యువేషన్లో మనం ఇప్పుడు ఎలాగైతే బాధపడుతున్నామో, ఎంత బాధపడుతున్నామో, ఒక్కొక్కరు మాట్లాడిన మాటలు రివైజ్ చేసుకుంటూ ఇలా అన్నారేంటి, అలా అన్నారేంటి అని బాధపడుతూ ఉంటాం కదా. దావీదుకి మనకు మించిన బాధ తన చుట్టూ ఉన్న వాళ్ళే అంటున్నప్పుడు ఆయన ఏడ్చే ఏడుపు కంట ఆయన పడక తడిచిపోయేదంట. మరి అలాంటి మాటల్లో నుంచి, అలాంటి అవమానకరమైన పరిస్థితుల్లో నుంచి ఆయనకి ఎవరు సహాయం చేశారని ఆయనే మళ్ళీ కీర్తనలో రాస్తున్నారు. ఒకసారి కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనంలో, నా అంతరంగమందు విచారములు హెచ్చుగా ఉన్నవి, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఆయన అంతరంగంలో బాధలు చాలా హెచ్చుగా హై లెవెల్లో ఉన్నాయంట, కానీ ఆయనకి నెమ్మది ఇచ్చింది ఎవరు? దేవుడే. నువ్వే నాకు నెమ్మదిస్తావు, ఎన్ని బాధలు ఉన్నా కూడా నువ్వే నాకు నెమ్మదిస్తావు తండ్రి అని దేవుడి పైన ఆయన అనుకోవడం జరిగింది. దేవుడు కూడా ఆయనకి నెమ్మది ఇవ్వడం జరిగింది.
మరి ఒక రాజు ఎంత గొప్పగా బ్రతికిన ఒక రాజే దేవుడి పైన ఆనుకున్నప్పుడు, దేవుని వలన నెమ్మది పొందినప్పుడు మనం ఎంతటి వారం చెప్పండి? మనకి ఎన్ని బాధలు ఉన్నా కూడా, లేదా ఎన్ని అవమానకరమైన పరిస్థితులు ఎదురైనా కూడా, వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనకి విజయం ఇస్తాడు అని మనం తెలుసుకోవాలి. అందుకే మనలాంటి వాళ్ళ కోసమే దేవుణ్ణి నిజంగా ఆనుకొని ఆయన కోసం నీతిగా బ్రతకాలి, ఆయన కోసం మళ్ళీ మనము తిరిగి ఎవరిని బాధ పెట్టకూడదు అని ఆయన కోసం మనం ఆలోచించినప్పుడు, అలాంటి వాళ్ళ కోసం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 2వ మాటలో నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు అని రాయబడింది. ఈ మాటలన్నిటిని బట్టి, దావీదు గారి జీవితాన్ని బట్టి మనము ఓదార్పు పొందాలి. ఎలాంటి అవమానకరమైన పరిస్థితులు వచ్చినా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుకుంటున్నాను.